సంధ్య కూడా ఒప్పుకుంది కదరా, మరింకేంటి, ఇంటికెళ్దాం పద. సరే అమ్మమ్మా, మేం కూడా మీతో పాటు ఆ ఇంటికి వస్తాం. ఈషా కిడ్నాప్ అవడం ఏంటి చల్సాని గారు? అవును లక్ష్మి, ఈషా కిడ్నాప్ గురించి ఆలోచిస్తుంటే 15 సంవత్సరాల క్రితం మన ఇంట్లో జరిగిన సంఘటనే గుర్తొస్తోంది. వినోద్, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్నప్పుడు రోజీ కూడా ఇలాగే మనకి దూరం అయిపోయింది. అమ్మమ్మ చెప్పినట్టు మీరు కొంచెం రిలాక్స్డ్ గా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనకి మన ఇషా దొరుకుతుంది. సరే, రాత్రి కూడా మీరేం తినలేదు. టిఫిన్ రెడీగా ఉంది, తిందాం పదండి. అమ్మమ్మ, ఇది చూడు. వేసుకున్న డ్రెస్ అదే గ్రాని. వినోద్, సంధ్య, వినోద్, ఇది ఈషా దై ఉండదురా. ఇలాంటి స్కూల్ డ్రెస్లు చాలా ఉంటాయి కదా. మీరేం భయపడకండి. మీరు భయపడ్డట్టు ఈషాకేం జరగదు. ఈషాకేం కాదురా. కావాలంటే మనం ఇప్పుడే వెళ్ళి చూద్దాం. పదండి పదండి. పదన్నయ్యా, పద. అమ్మమ్మ, పాప చనిపోయిందని పేపర్లో వేసింది ఈ ప్లేసే. అవునా? రండి చూద్దాం. అమ్మమ్మ, బ్లడ్. అయ్యో వినోద్, నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ ఎవరినైనా అడిగితే విషయం తెలుస్తుందేమో. అదిగో ఎవరో వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. ఏమండి, నిన్న ఈ ప్లేస్ లో పాప చనిపోయిందని పేపర్లో వేశారు. దాని గురించి మీకేమైనా తెలుసా? అవునండి, నిన్నిక్కడ ఎవరో కిరాతకులు చిన్న పాపను బలి తీసుకున్నారు. పాపం ఆ చిన్న పాప తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఏమో. సార్, ఆ పాప వయసు ఎంత ఉంటుందో చెప్పగలరా? సుమారు 6-7 సంవత్సరాలు ఉండొచ్చండి. సార్, ఒకసారి ఈ ఫోటో చూసి ఆ పాప ఈ పాప ఒకరినేమో చెప్పగలరా? లేదండి, ఆ పాప ఈ పాప కాదండి. ఒకసారి సరిగా చూసి చెప్పండి. లేదు లేదు, ఈ పాప కాదండి. ఆ పాప నల్లగా ఉంటది, బాగా సన్నగా ఉంటది. ఆ పాప ఈ పాప అయ్యే అవకాశమే లేదు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వినోద్, నేను చెప్పాను కదా మన ఈషాకేం కాదని. వినోద్, కమిషనర్ గారు ఫోన్ చేశారు. ఈషా గురించి డీటెయిల్స్ చెప్పొస్తాను. హలో కమిషనర్ గారు. వినోద్, మన పాప ఎక్కడుందో ఎలా ఉందో
అసలు ఉందో లేదో. వద్దు సంధ్య, అలా మాట్లాడుకు. నేను భరించలేను. వినోద్, అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? ఈశాని కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలుసు. ఎవరు ఎవరు కిడ్నాప్ చేశారు? వేరెవరో కాదు, అజ్జియే ఈశాని కిడ్నాప్ చేసింది. అజ్జి కిడ్నాప్ చేయడం ఏంటి? అవునన్నయ్య, ఇప్పుడు ఈ టైంలో ఈశాని కిడ్నాప్ చేసే అవసరం అజ్జికి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. అజ్జికి ఈశాని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఈ మధ్య అజ్జికి నేనన్నా అమ్మమ్మన్నా మీరన్నా ఇష్టం లేకుండా పోయింది. ఎందుకో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటి నుంచి మన మీద పగ సాధించాలని చూస్తుంది. అమ్మమ్మని ఎన్నోసార్లు దెబ్బ కుట్టాలని చూసింది. ముందుగా నేను ఎండీ సీట్లో కూర్చుంటే అజ్జి వచ్చి ఆపింది. తర్వాత వర్కర్కి శాలరీస్ ఇవ్వకుండా మా మీద పగ సాధించాలని ఒక్క సంతకం కోసం నన్ను అమ్మమ్మని ఎంతో అవమానించింది. అంతెందుకు, నాకు లోకి బావకి అమ్మమ్మ పెళ్లి చేయాలని చూస్తుంటే అజ్జి కావాలనే ఆ నందినికి లోకి బావకి పెళ్లి చేయాలని ట్రై చేసింది. ఇలా ప్రతి విషయంలో ఏదో ఒక రకంగా దెబ్బ కొడుతూనే ఉంది. ఇప్పుడు కూడా నువ్వు అమ్మమ్మ కలిసిపోతున్నారని తెలిసి తట్టుకోలేక మన మధ్య మనస్పర్ధలు రావాలని ఇలా చేసింది. అంతెందుకన్నయ్య, మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి. ఈషా కిడ్నాప్ అయి ఎంతసేపు అయింది? ఈ పాటికి ఈ విషయం అజ్జికి తెలిసే ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఈషా కనిపించలేదంటూ టెన్షన్ గా ఫోన్ ఏమైనా చేసిందా? లేదు, చేయలేదు. మీకిక్కడే అర్థం కాలేదా ఎవరిదంతా చేస్తున్నారని? ఇది కేవలం మనందర్నీ విడగొట్టాలని ప్లాన్ చేసి అజ్జియే ఇదంతా చేయించింది. వినోద్, తను చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఆలోచిస్తుంటే అజ్జి ఇదంతా చేసిందని అనుమానంగా ఉంది. అనుమానం కాదు సంధ్య, అదే నిజం. అజ్జియే ఇదంతా చేస్తోంది. పద, వెళ్ళి నిలదీద్దాం. రోజీ, వీళ్ళిద్దరూ ఎక్కడా? ఎక్కడో ఈషా గురించి ఎంక్వైరీ చేస్తామని ఇప్పుడే వెళ్లారమ్మా. మనల్ని వెళ్లి వేరే చోట ఎంక్వైరీ చేయమన్నాడమ్మా. సరే, మనం వెళ్దాం పదా.
ఈషా కిడ్నాప్ అయ్యి ఇప్పటికి 24 గంటలైంది. ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషను లేదు. మన వాళ్ళని, పగవాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేశాం, కానీ ఈషా జాడ ఇంతవరకు తెలియలేదు. ఈషా ఆచూకీ తెలియక మనమే ఇలా తట్టుకోలేకపోతున్నాం. అక్కడ సంధ్య, వినోద్ల పరిస్థితి ఎలా ఉందో, ఎంతగా కుమిలిపోతున్నారో ఏంటో. అజ్జి నాకే ఇంత ద్రోహం చేయాలని చూస్తుందని నేను అనుకోలేదు. ఈశాని కిడ్నాప్ చేస్తుందా? వినోద్ సొంతంగా ఇప్పుడు కరెంటుకి సంబంధించి ఏదో బ్యాటరీ తయారు చేస్తున్నాడు. అది ఓర్వలేక ఎవరో ఈ పని చేసి ఉంటారు లక్ష్మి. అన్ని కోణాలు ఆలోచించాలిగా లక్ష్మి. ఒకవేళ ఈషా కిడ్నాప్ విషయంలో నందిని ప్రమేయం ఏమైనా ఉందా? అజ్జి, అజ్జి, లక్ష్మి గారు! వినోద్ సంధ్య వచ్చినట్టున్నారే. పదండి చూద్దాం. వినోద్, సంధ్య బయట నిల్చున్నారేంట్రా? లోపలికి రండి. మీకొక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఇక నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనే బయటికి గెంటాల్సి ఉంటుంది. వెళ్ళిపోండి. ఏంటి వినోద్, ఒకప్పుడు ఇంట్లో నుండి గెంటేశాను, ఇంట్లోకి రావద్దన్నాను, ఇప్పుడు ఇంట్లోకి రమ్మంటున్నాను. అవేవి మనసులో పెట్టుకోకుండా లోపలికి రా వినోద్. మేమిక్కడికొచ్చింది మిమ్మల్ని చూడ్డానికో లేక మీ మర్యాదల కోసమో కాదు, మా కూతురు ఈషా కోసం. ఈషా కోసమా? నేను ఈషా గురించే బాధపడుతున్నాను సంధ్య. అన్ని చోట్ల ఎంక్వైరీ చేయిస్తున్నాను. హోమ్ మినిస్టర్తోనూ పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారట. మీరేం భయపడకండి, ఈషా మనకి దొరుకుతుంది. ఇక చాలు, ఆపండి అజ్జి. మీ నాటకాలు, మీ మాయమాటలు మొత్తం ఆపండి. ఇన్నాళ్లుగా మీరు మా మీద ప్రేమ చూపిస్తుంటే ఎంతో పొంగిపోయాం, కానీ ఆ ప్రేమ వెనక ఇంత ద్రోహం ఉందని, మీలో ఇంత విషం ఉందని అనుకోలేదు. వినోద్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందిరా నీకు? అర్థమవుతుంది తాతయ్య. నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా చూస్తూ మమ్మల్ని బాధపడొద్దని చెప్తాందిగా ఆవిడతోనే. చెప్పండి లక్ష్మి గారు, నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఈషాని నేను కిడ్నాప్ చేయడం ఏంటి వినోద్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అవును, ఈషాని మీరే కిడ్నాప్ చేశారు. ఏంటి సంధ్య, ఈషాని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి? నీకే అవసరం ఉంది. ఎందుకంటే ఉన్నట్టుండి అమ్మమ్మ మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నావు. అందులో భాగంగానే తాతయ్యని నీ దగ్గరికి చేర్చుకున్నావు, దమయంతిని ఆ ఇంటికి పంపించావు. ఆ ఇంటికి, ఇంట్లో మనుషులకి ఒక్కో సమస్య సృష్టిస్తున్నావు. మీరంతా దూరం అయ్యాక కూడా అమ్మమ్మ నన్ను, నా భార్యని, ఈశాన్ని చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ సంతోషాన్ని కూడా అమ్మమ్మకి దూరం చేయాలని నువ్వే ఈశాన్ని కిడ్నాప్ చేయించావు. మొదటి నుండి కూడా మీలో మీరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఎప్పుడు కూడా నేను వినోద్ మీ గొడవల్లో తలదొరచలేదు. అలాంటిది నా కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఇంకెవరికుంది? ఎందుకురా నా మీద ఇన్ని నిందలేస్తున్నావు?
అసలు ఈశాని నేను కిడ్నాప్ చేస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు? బాధపడ్డంత మాత్రాన కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన మీ మాటల్ని నమ్ముతాననుకోకండి. మర్యాదగా నా కూతుర్ని ఎక్కడ దాచారో చెప్పండి. కన్న బిడ్డ కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకేం తెలుసు? అయినా మీకంటూ పేగు తెంచుకు పుట్టిన పిల్లలు ఉంటే కదా ఆ బాధ తెలియడానికి. వినోద్, లక్ష్మి గురించి నువ్వెంత దారుణంగా మాట్లాడుతున్నావు అర్థమవుతుందిరా నీకు? నీ చిన్నతనమంతా మా దగ్గర మీ అమ్మా అన్న దగ్గర కంటే కూడా ఎక్కువగా పెరిగింది ఈ లక్ష్మి దగ్గరేరా. లక్ష్మి మనస్సు మనస్తత్వం తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? చూడండి తాతయ్య, మీరు చెప్పిన మనసు మనస్తత్వం ఒక మనిషిలో ఎప్పుడు ఒకేలా ఉండవు. అది కూడా ఈవిడిగాన్ని చూశాకే అర్థమవుతోంది. మీకు 24 గంటల టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లోగా నా కూతురు నా దగ్గరికి రావాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సంధ్య, లక్ష్మి, ఏమైంది? ఎన్నాళ్ళు నేను మీరు అందరూ ఒకే కుటుంబం అనుకున్నాను. కానీ వినోద్ మాటలు విన్న తర్వాత తెలిసింది మీరంతా ఒక కుటుంబం, నేనే ఒంటరి. మీకు మీ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతాను చలసరి గారు. ఈ నిందలు అవమానాలు భరించడం నా వల్ల కాదు. లక్ష్మి, ఈషా కనిపించట్లేదన్న బాధలో సంధ్యా వినోదులు ఏవేవో మాట్లాడారు అంతే తప్ప నీ మీద ఏ కోపమూ లేదు. నీ మీద అలా నిందలేయటం అసలు వినోద్ ఆలోచనే కాదు. ఎవరో ఏదో కల్పించి చెప్పి నీ మీద ఇలా ఉసుకొల్పారు. వాళ్ళ మాటలేమీ పట్టించుకోకు లక్ష్మి. ఈషా దొరికితే ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకోసం చేస్తున్నారో అంతా బయటపడుతుంది. పదలక్ష్మి. అన్నయ్య వదిన కోపంగా అజ్జి ఇంటికి వెళ్లారు. ఇంకా రాలేదేంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? రోజీ, వినోద్ సంధ్య ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకా ఇంటికి కూడా రాలేదు. చెప్పాను కదమ్మమ్మా, ఈషా గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారులే. ఛ! ఎక్కడికి వెళ్తున్నారో కనీసం నాకు ఒక మాట అయినా చెప్పెళ్ళొచ్చు కదా. అదిగో అన్నయ్య వదిన వచ్చేస్తున్నారమ్మమ్మా. వినోద్ ఎక్కడికి వెళ్లారు? ఈషా గురించి ఏమైనా తెలిసిందా? వీళ్ళ వాలకం చూస్తుంటే అక్కడ అజ్జిని రఫ్ఫాడించి వచ్చినట్టున్నారు. ఇంకా వేడి కూడా తగ్గలేదు. వినోద్, ఏంటి ఇద్దరు అలా సీరియస్ గా ఉన్నారు? ఏం జరిగింది? అడుగుతుంది మిమ్మల్ని. ఏమైందో చెప్పరేంటి? ఈషాని ఎవరు కిడ్నాప్ చేశారో మాకు తెలిసిపోయిందమ్మమ్మా. తెలిసిపోయిందా? ఎవరు ఎవరు ఈషాని కిడ్నాప్ చేసింది? ఎవరో కాదమ్మమ్మా, మీ చిన్ననాటి ముద్దుల స్నేహితురాలు. లక్ష్మ. అవును గ్రాని,
ఆవిడే కిడ్నాప్ చేయించింది. కానీ ఎవరు కిడ్నాప్ చేయించారో నీకు బాగా తెలుసు. ఎవరు చేశారో ఎందుకు చేశారో చెప్పు. నిజం చెప్పు. ఇది ఖచ్చితంగా మీ మేడం నందిని పనే కదూ?